హాయ్, నాటుకోడి చికెన్ పచ్చడి పెట్టడం ఎలాగో చూపిస్తాను చూడండి. బాండీలో నూనె వేసుకోవాలి, బాగా వేడెక్కాలి. చూడండి, ఈ హీట్ రావాలి. హీట్ వచ్చాక చికెన్ చూసారు కదండి, నేను క్వాంటిటీ ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్లో వేయాలండి. బాగా హీట్ ఎక్కాలిగా, ఈ గోల్డెన్ కలర్లో రావాలి. తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి. చూసారు కదండి. తర్వాత అల్లం పేస్టు అండి బాగా వేగాలండి, బాగా క్రిస్పీగా వేగాలి. అంటే స్మెల్ పోవాలన్నమాట, అల్లం పేస్ట్ స్మెల్ పోవాలి ముందు మెయిన్. అది బాగా వేగాలి, మంచి షైనింగ్గా రావాలండి. ఇది చికెన్ పట్టుకెళ్ళి దాంట్లో వేసుకోవాలి, అల్లం పేస్ట్లోని బాగా అయిపోయాక. తర్వాత ఉప్పు మీకు తగినంత అండి, చూసుకొని వేసుకోండి. మీరు రుచి సరిపడినట్టుగా, ఒక్కొక్కరు ఉప్పు తక్కువ తింటారు, తక్కువ తింటారు, మనకు తెలియదు కదా. అదే దాంట్లో కారం కూడా, అంటే కొలతలుగా చెప్తానండి. ఒకసారి పెద్ద వీడియో చేస్తాను, అప్పుడు చెప్తాను. ఇవి నా మామూలుగా పెట్టాను, కొద్దిగా ఒక 1/2 kg మట్టికిని తక్కువగా పెట్టాను. ఈసారి 2 kg చేసినప్పుడు ఖచ్చితంగా మీకు కొలతలన్నీ చెప్తానండి. ఇది కూడా బాగా అవ్వాలండి. తర్వాత గరం మసాలా, ధనియాలు, జీలకర్ర మొత్తం అన్నీ, దాల్చిన చెక్క, కాస్త మెంతులండి వేసుకొని, ధనియాలు అన్నీ వేసుకొని పౌడర్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఇది ఇలా అయిపోయాకండి పక్కన పెట్టాలి. బాగా చల్లారాలు ఇవ్వాలండి ఖచ్చితంగానే. చల్లారకపోతే మీకు చేదు అనేది వస్తుంది. చల్లారాక నిమ్మరసం వేయండి. బాగా చల్లారాలి ముందు. చల్లారాక పక్కన అలా ఉంచుకున్నాక ఈ నిమ్మరసం వేయండి. ఇంతేనండి. వేడివేడిగా నూరూరించే